సో రెండో రోజు కూడా మార్కెట్ అయితే నష్టాల్లో ముగిసింది. ముఖ్యంగా మార్నింగ్ గ్యాప్ డౌన్‌తోని స్టార్ట్ అయిన మార్కెట్ అయితే అదే విధంగా నష్టాల్లో కొనసాగడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. క్లోజింగ్ వచ్చేసి సెన్సెక్స్ 249 పాయింట్లు నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. నిఫ్టీ వచ్చేసి 80 పాయింట్లు నెగెటివ్‌లోనే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 184 పాయింట్లు మైనస్‌లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్‌గా ఈరోజు కూడా అంటే నిన్న నష్టాల్లో ముగిసింది. ఈరోజు కూడా నష్టాల్లో ముగియడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. వాట్ నెక్స్ట్ అంటే రేపు మార్కెట్ ఎలా ఉండొచ్చు? ఈరోజు మార్కెట్ పడిపోవడానికి మెయిన్ కారణాలేంటి? మాట్లాడదాం మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవెనింగ్. గుడ్ ఈవినింగ్. సార్ ఓవరాల్‌గా మార్కెట్ ఈరోజు మెయిన్ డ్రాగ్ కావడానికి కారణం ఏంటి? అంటే నిన్న నష్టాలు అదే విధంగా కొనసాగడమా? గ్లోబల్ మార్కెట్సా? కాదు. గ్లోబల్ మార్కెట్స్ పాజిటివ్ లోనే ఉన్నాయి. కాబట్టి మనది వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ ఉంది నిఫ్టీది. అందుకోసం ఇవాళ కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం అవన్నీ జరిగినాయి తప్ప ఓవరాల్ గా పాజిటివే. అక్కడ కూడా యుద్ధం లేదు, చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఇరాన్ వాళ్ళవి కూడా ఖతార్ వాళ్ళు సీజ్ చేసినటువంటి ఫండ్ లో $600 మిలియన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అది గుడ్ న్యూస్. చర్చలు సానుకూలంగా ఉన్నాయి అనే దానికి ఒక వార్త. కాకపోతే బ్రెంట్ ఆయిల్ $74 అక్కడే ఉంది. అంటే ఏంది, ఈ బ్రెంట్ ఆయిల్ బాగా తగ్గాలన్నమాట. ఇప్పుడు $74-73 ట్రేడ్ అవుతుంది కాబట్టి అది కొంచెం అంటే అక్కడక్కడే ఫ్లాట్ గా ఉంటుంది. ఇవాళ గోల్డ్ సిల్వర్ ఎక్స్పైరీ డేట్ ఉంది. రేపటి నుంచి మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇప్పుడు ఆల్రెడీ పెరగడం మొదలు పెట్టింది. మన మార్కెట్లు కూడా రేపటి నుంచి పెరిగే అవకాశాలే కనబడుతున్నాయి. రేపు బుధవారం వీక్లీ, మంత్లీ, జూలై మంత్ ఓపెన్ అవుతుంది. ఏది ఎన్ఎస్సి బుధవారం. మళ్ళీ గురువారం ఎల్లుండి వచ్చి జూన్ మంత్ పిఎస్సి సెన్సెక్స్ వీక్లీ, మంత్లీ ఎక్స్పైరీ క్లోజింగ్ ఉంది. అయితే శుక్రవారం బాగా పెరుగుతుంది, రేపు పెరుగుతుంది. మళ్ళీ వీలైతే గురువారం ప్రాఫిట్ బుకింగ్ కూడా జరగవచ్చు. శుక్రవారం నుంచి మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది. సోమవారం కూడా మార్కెట్లు పెరుగుతాయి. రేపు జూలై 1 తారీఖు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది. మారుతి, అశోక్ లీలాండ్, ఐషర్ మోటారు, ఫోర్త్ మోటారు, ఇవన్నీ ఏదైతే ఉందో సేల్స్ డేటా వస్తుంది. జూన్ మంత్, ఈ నెల జూన్, ఈ సంవత్సరం జూన్ మంత్, పోయిన సంవత్సరం జూన్ మంత్, మే మంత్ కి జూన్ మంత్ కి ఎంత డిఫరెన్స్ అయితే ఎక్కువ పెరిగే అవకాశాలు తక్కువ. ఎందుకోసం అంటే సేల్స్ డేటా ఏదైతే ఉందో ఈ ఇరాన్ అమెరికా వార్ తర్వాత ఎప్పుడైతే ఈ సేల్స్ డేటా అంటే సేల్స్ తగ్గిపోయినాయి, ఎప్పుడైతే పెట్రోల్ డీజిల్ పెరగటం ఒకటి, ఇన్ఫ్లేషన్ పెరగటం, దాంతో మన మార్కెట్లు కొంచెం ఆటో సెక్టార్ సేల్స్ డేటా కానీ న్యూట్రల్ ఉన్నా కానీ పాజిటివ్ ఉన్నట్టే. కొంచెం పెరిగినవి ఉండే కూడా ఉండొచ్చు. ఎందుకంటే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ కొంచెం పాజిటివ్ డేటా రావచ్చు, మారుతి ఒకటి పాజిటివ్ డేటా రావచ్చు. ఈ వీడియో ఎవరైతే చూస్తారో రేపు ఉదయం ఫస్ట్ ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది కాబట్టి 1 తారీఖు ఈ రెండింటి మీద ఫోకస్ చేయొచ్చు. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఒకటి, మారుతి మీద ఫోకస్ చేయొచ్చు. ఆల్రెడీ ఇవాళ ఇది పెరగడం కూడా జరిగింది. ఏది మారుతి అనేది 5% ఆల్రెడీ పెరగడం కూడా జరిగింది ఇవాళ. అంటే ఏంది, ఫోర్కాస్ట్ అంటారు. ఫోర్కాస్ట్ అంటే రేపు ఆటో సెక్టార్ సేల్స్ డేటా వస్తుంది అఫీషియల్ గా. ఇవాళ ఫోర్కాస్ట్ అంటే ఇలా ఉండొచ్చు అనే ఉద్దేశంతో మార్కెట్ 250 పాయింట్లు, 249.7 పెరిగి పడ్డా కానీ ఇది 5% పెరగడం జరిగింది. ఇది మారుతి. అందుకని పొద్దున్నే పెరిగి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. అదొకటి గమనించాలి. ఏది ఆటో సెక్టార్ సేల్స్ డేటా ఒకటి. ఇక రెండోది అక్కడ ఇరాన్ అమెరికా ఏదైతే చర్చలు జరుగుతున్నాయో అవి మామూలుగానే ఉండాలి. అందుకనే అక్కడ మనకి ఏం లేదు ఇబ్బంది. అందుకనే ఇప్పుడు $74 దగ్గరే ట్రేడ్ అవుతుంది. ఇది తగ్గాలన్నమాట. ఎందుకంటే ఫిబ్రవరి 28 ఏదైతే యుద్ధము, ఇరాన్ అమెరికా యుద్ధం కంటే ముందు $65 దగ్గర ట్రేడ్ అయ్యేటటువంటి ఈ బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు $74. అంటే ఇంకా $9 కనుక తగ్గితే ఇంకా మామూలు పరిస్థితి, అప్పటి పరిస్థితి వచ్చినట్టు. అయితే అదంతా అప్పుడు ఆటోమేటిక్ గా ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ఆల్రెడీ జీడిపిలు అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే డేటా అన్ని కూడా జీడిపిలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట, మంత్లీ జీడిపిలు. ఎందుకోసం అంటే ఎప్పుడైతే యుద్ధం ఆగిపోయిందో, చర్చలు జరుగుతున్నాయో, ఆటోమేటిక్ గా బ్రెంట్ ఆయిల్ తగ్గటం మొదలు పెట్టిందో జీడిపి పెరుగుతుంది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది. ప్రతి దేశపు కరెన్సీ ఏదైతే ఉన్నాయో ఆ దేశపు కరెన్సీలన్నీ కూడా బలోపేతం అవుతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా పాజిటివ్ న్యూసే. ఇప్పట్లో ఇక నెగిటివ్ న్యూస్ లేవు. ఎందుకంటే యుద్ధం ఓవరాల్ గా జూన్ మొత్తం రివ్యూ చేస్తే జూన్ మొత్తం ఏ విధంగా గడిచిందని చెప్పొచ్చు సార్? ఈ జూన్ ఇప్పుడు ఈ నెల పెద్దగా ఏం లేదు కదా, చర్చలు అనేవి జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏం లేదు. ఇక రేపు జూలై మంత్ మొత్తం బాగానే ఉంటది. ఇంకోటి ఫస్ట్ వీక్ నుంచి ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఆ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ పెద్దగా ఏమి ఉండవు, కానీ న్యూట్రల్ గా ఉన్నా కానీ పాజిటివ్ లో ఉన్నట్టే. ఇంకా ఎక్కువ అంటే మంచిదే. నెగిటివ్ లో లేని చూసుకొని ఆ రిజల్ట్స్ చూసుకొని చేసుకోవటం అనేది ఓకే.
అందుకని ఇప్పుడు మార్కెట్స్ పాజిటివ్ లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఓకే. రేపు అలానే ఉంటుంది, ఇక నెక్స్ట్ వీక్ కూడా అలానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిజల్ట్స్ బాగా లేకున్నా బాగున్నా ఆటోమేటిక్ గా అంటే పాజిటివ్ లోనే ఉంది. అంటే అక్కడ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఓకే. అందుకోసం చూడవలసింది సింపుల్ గా అది. ఇప్పుడు ఎందుకంటే ఈవెంట్స్ లేవు, అంటే యుద్ధము అవన్నీ చర్చలే కాబట్టి పాజిటివ్ లోనే ఉంటాయి కాబట్టి మార్కెట్లకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ గురించి చెప్పండి సార్. ఈ మంత్ ఎట్లా గడిచింది, నెక్స్ట్ ఎలా ఉంది? ఇవాళ ఎక్స్పైరీ ఉంది గోల్డ్ సిల్వర్ కూడా. జూన్ 30 అయిపోయింది. ఇప్పుడు ఇక రేపటి నుంచి ఏదైతే ఉందో జూలై మంత్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పాజిటివ్ లోనే ఉండే అవకాశాలే కనపడుతున్నాయి. ఏది ఇప్పుడు ఆల్రెడీ పెరగడం జరిగింది. 4,000 లోపు డాలర్లు ఏదైతే ఉందో వస్తుంది అన్నారు, వచ్చేసింది. మళ్ళీ $4,059, $4,060 ట్రేడ్ అవుతుంది. ఏది గోల్డ్. సిల్వర్ అది 0.5% పెరిగింది. సిల్వర్ వచ్చి 3.5% పెరగడం జరిగింది. అందుకని మనము ఇక రేపటి నుంచి పాజిటివ్ లోనే ఉంటాయి. ఎందుకంటే ఏమి ఈవెంట్స్ లేవు. రెండోది ఫ్యూచర్స్ ఏదైతే ఎక్స్పైరీ ఉందో ఇవాళ తోటి ఎప్పుడైతే అయిపోతుందో ఆటోమేటిక్ గా ఇక అంటే ఫస్ట్ వీక్ ఇంకొకటి కూడా చూడాలి. ఈ మంత్ లో ఏదైతే గోల్డ్ సిల్వర్ ఉన్నాయో మా 2 రోజులు పెరిగి 1 రోజు తగ్గి ఓవరాల్ గా అక్కడక్కడే ఉంది. అంటే బాగా డౌన్ కి వచ్చింది కాబట్టి మళ్ళీ బయింగ్ ప్రెషర్ వస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు టాప్ బాటం అంటాం, బాటం లో ఉన్నట్టు $4,000 దగ్గర చాలా సపోర్ట్ తీసుకోవడం జరిగింది. అది ఇంకా పెరిగే అవకాశాలే కనపడుతున్నాయి. ఆల్రెడీ ఇప్పుడు సిల్వర్ ఒక 9,000 దాకా పెరిగింది. గోల్డ్ కూడా ఆల్రెడీ ఒక 200 చిల్లరే పెరిగింది, ఎక్కువ పెరగలేదు కానీ గోల్డ్ కూడా పెరిగింది. సిల్వరే బాగా పెరిగింది. సిల్వర్ అయితే 7,000 పైన పెరిగింది, 9,000 దాకా పెరిగింది. ఓకే. ఓకే. ఇది న్యూస్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.